ముందే చెప్తున్నా ఈ ట్రిక్ ని అయితే ఎవరు తప్పుగా అయితే యూజ్ చేయకండి ఫ్రెండ్స్. ఈ మధ్య వస్తున్న ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ మొబైల్ లో కూడా గూగుల్ డైలర్ తోనే వస్తున్నాయి. సో ఈ గూగుల్ డైలర్ వల్ల ఏంటంటే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే మనం ఎవరితో అయినా ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నప్పుడు కాల్ రికార్డింగ్ చేయాలనుకుంటాం, కానీ కాల్ రికార్డింగ్ చేసిన వెంటనే ఇలా సౌండ్ వస్తుంది. సో దీని వల్ల ఏంటంటే అవతల వాళ్ళు అలర్ట్ అయిపోయి కాల్ కట్ చేయడం లేదా మాట్లాడడం ఆపేస్తారు. నార్మల్ టైంలో అయితే పర్లేదు, కానీ ఏదైనా ఒక ఇంపార్టెంట్ కాల్ రికార్డింగ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తారు. సో ఈ వీడియోలో వితౌట్ నాయిస్ తో, అంటే మీరు కాల్ రికార్డింగ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి ఎలాంటి సౌండ్స్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, మీరు కాల్ రికార్డింగ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి ఎలాంటి అలర్ట్ వెళ్లకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఈ వీడియోలో చెప్తా. సో దట్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు వీడియో ఏంటో క్లియర్ గా అయితే అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మను, మీరు చూస్తున్నారు మను టెక్ ఇన్ తెలుగు. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి. ఎవరా మీరు? చెప్పరా, చెప్పు, నేను వింటున్నా కదా. కోడితే మొహం పగిలిపోద్ది. హే, ఎవరు నువ్వు? సేమ్ నాలాగే ఉన్నావు. వీడియో నచ్చితే వాళ్ళే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారులే, కానీ ముందు సోదాపి మ్యాటర్ చెప్పు. ఓకే సెకండ్ అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా షార్ట్ వీడియో, మేబీ ఒక 4 to 5 minutes అయితే వీడియో రావచ్చు. సో కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో మీరు లైక్ చేస్తేనే మీలాంటి మరి కొంతమంది క్రియేటర్స్ దగ్గరికి వీడియో అయితే రీచ్ అవుతుంది. సో కాబట్టి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఈ సెట్టింగ్ ని కానీ మీరు ఆన్ చేస్తే ఇక నుంచి ఈ సౌండ్ అయితే రాదు. సో దీనికోసం ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీ మొబైల్ ఫోన్ లో గూగుల్ డైలర్ ని ఓపెన్ చేసుకొని రైట్ సైడ్ టాప్ కార్నర్ లో క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ క్లిక్ చేస్తే హెల్ప్ అండ్ ఫీడ్బ్యాక్, కాల్ హిస్టరీ, సెట్టింగ్ అని 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. రెండింటితో అయితే మనకి పని లేదు. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత కాల్ రికార్డింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే ఆడియో ట్యూన్ ఇన్స్టెడ్ ఆఫ్ డిస్క్లైమర్ ని ఆన్ చేయండి. సో ఇక్కడ నుంచి ఇలా కాకుండా ఇలా బీప్ సౌండ్ అయితే ఇక్కడ నుంచి వస్తుంది. ఏంటి ఈ ట్రిక్ చెప్పడానిక ఇంతసేపు సోది చెప్పింది? ఈ ట్రిక్ స్కూల్ పిల్లలకు కూడా తెలుసు. కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు, కొత్తగా ఏమైనా ఉంటే చెప్పు. తెలుసు, నాకు ముందే తెలుసు నువ్వు ఇలాగంటావని నాకు తెలుసు. చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. రామచంద్ర, ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఏ ట్రిక్ బాగులేదు అనుకో. కాయ కోస్తా. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఓకే సెకండ్ అండి. ఈ ట్రిక్ మనందరికీ తెలిసిందే. ఈ సెట్టింగ్ ని కానీ ఆన్ చేస్తే ఈ సౌండ్ విని ఎవరైనా అలర్ట్ అయిపోతారు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ప్లే స్టోర్ లోకి వెళ్ళి సెర్చ్ బార్ లోకి వెళ్ళి TTSLXSR అనే యాప్ ని సెర్చ్ చేయండి. ఈ యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ ఆప్షన్ ఎందుకు అంటే, సో ఇంతవరకు అయితే గూగుల్ డైలర్ పర్మిషన్ లో ఉంది. సో ఇప్పుడు మనం ఈ యాప్ కి పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, కాబట్టి ఈ సెట్టింగ్స్ అయితే ఆన్ చేయండి. సో ఇక్కడ నుంచి ఈ యాప్ అయితే కాల్ రికార్డింగ్ అనేది చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ కి వచ్చేసి ఇక్కడ స్పీచ్ రేట్ అండ్ పిచ్ అని 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ అన్ని కూడా ఫుల్ గా పెట్టేయండి. ప్లే శాంపిల్ మీద క్లిక్ చేస్తే, సో ఇప్పుడు మనం కాల్ రికార్డింగ్ చేస్తే ఏదైతే సౌండ్ వస్తుందో కదా, సో ఆ సౌండ్ అయితే చాలా స్పీడ్ గా వెళ్ళిపోతుంది. మనం కాల్ రికార్డింగ్ చేసినప్పుడు వచ్చే సౌండ్ ఏదైతే ఉందో చాలా స్పీడ్ గా వెళ్ళిపోతుంది. ఆ స్పీడ్ గా అనేది కూడా అవతల వాళ్ళకి అనేది కూడా వినిపించదు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఫ్రెండ్స్, గూగుల్ డైలర్ అనేది మన సేఫ్టీ కోసమే, కానీ మనం కాల్ రికార్డింగ్ చేసేటప్పుడు మనకి వర్క్ అవట్లేదు కాబట్టి ఈ ట్రిక్ ని అయితే యూజ్ చేయొచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? రేయ్ ఆగు. ఒరే, నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్, నేను వస్తాను బాబు. రేయ్ ఆగు. నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే. ట్రిక్ బాగాలేదా? ట్రిక్ బాగులేకపోతే కాయ కోస్తావా? మరి ఇందాక అన్నావు? ఇందాక అన్నానా? అన్నా అదే ఉంటారు సార్. ఇంకొకసారి వీడియోలోకి దూరి అడ్డమైన ఎంట్రీలు ఇచ్చావి అనుకో. కాయ కోస్తా. గుంటకాయ సార్? అన్ని కోసేస్తారా? అట్టాగే సార్.
సరే ఆ సబ్స్క్రైబ్ అంటే కొంచెం ఏదో చేయండి, ఏడుస్తున్నాడు. అలాగే లైక్ కూడా చేయండి, అలాగే షేర్ చేయండి.